హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరు పిల్ల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం గనక మన ఛానల్‌ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న ఒక వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండబ్బా! మీరు లైక్ ఇవ్వడం వల్ల నన్నైతే సపోర్ట్ చేసినట్టు ఉంటదండి. నా వీడియోస్ ఇంకా నలుగురికైతే ఎళ్తుంటాయి. అందుకే మిమ్మల్ని లైక్ అయితే అడుగుతున్నాము. ప్లీజ్ కొంచెం లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ చేయండి. ఇక్కడైతే మార్నింగ్ ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయలేదండి. రాగి జావ అయితే చేసేసాననమాట. ఇది నిన్నటి వ్లాగ్ అండి. నిన్నైతే ఇంక స్కూల్‌లో అయితే లేవు గదండీ! గాంధీ జయంతి గదా! ఇంగ స్కూల్స్‌కి హాలిడేస్ కదా! అందుకని టిఫిన్ అయితే ఏం చేయకుండా రాగి జావ అయితే చేశాను. చాలా రోజులైపోయిందండి రాగి జావ పెట్టుకోక. అందుకని ఇంక నిన్నైతే రాగి జావ అయితే చేసేసి తాగేసామన్నమాట. ఇంకా రాగి జావ తాగిన తర్వాత ఇదిగోండి ఇంకా మధ్యాహ్నం వంట పని అయితే చూడాలి కదా! ఈరోజు వచ్చేసి ఇంక కర్రీ ఇంట్లో దొండకాయలు, టమాటా, పచ్చిమిర్చి అవి అయితే ఉన్నాయండి. దొండకాయ కూర చేసినా పిల్లలు తినరనమాట. అందుకని పచ్చడి నూరుదామైతే అనుకుంటున్నాను. మా పల్లెటూరు స్టైల్‌లో ఎలా నూరుతాననేది ఏంటనేది మీకైతే చూపిస్తాను. చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరైనా మీ పిల్లలు కూడా దొండకాయ తినకపోతే కర్రీ గానీ, ఫ్రై గానీ ఏది తినరండి మా వాళ్ళైతే. అందుకని ఇలాగ పచ్చడైతే చేస్తాననమాట ఎప్పుడు తీసుకొచ్చినా గానీ. ఇంకా అన్నీ అయితే శుభ్రం చేసుకుంటున్నాను. ఇంక అన్నీ ఒకే కవర్‌లో ఉన్నాయి గదండీ! ఇంక దానికి సెపరేట్ అయితే చేస్తున్నాననమాట. టమాటాలైతే ఒక 2, 3 అయితే పాడైపోయినాయండి. అస్సలు ఆగట్లేదు. ఫ్రిడ్జ్‌లో పెట్టినా గూడా ఆగట్లేదు. ఎందుకనో ఏమో! తెచ్చి గూడా ఎక్కువ రోజులు గూడా అవ్వలేదు. ఒక 2, 3 రోజులకేమో తెచ్చుకుంటున్నాం కూరగాయలు అంతేను. అప్పుడే పాడైపోయాయి. ఇక్కడైతే మొత్తం దొండకాయలన్నీ అయితే క్లీన్ చేసుకొని కట్ చేసుకుంటున్నానండి. ఇలా పచ్చడి బెండకాయ గానీ, దొండకాయ, వంకాయ గూడా తినరండి మా పిల్లలు. ఇలాగ పచ్చట్లో గానేస్తే వాళ్ళకి కనిపీయకుండా గానేసేస్తే తింటారనమాట. మనం పచ్చడి నూరితే వాళ్ళకేం కనిపీదు గదండీ! అలాగైతే తింటారనమాట. ఇప్పుడైతే అసలు దొండకాయ తినరు. ఇలా పచ్చడి నూరితే ఇష్టంగా తింటారు. మా ఇంట్లో అందరికి ఇష్టమేనండి ఈ పచ్చిమిరపకాయల పచ్చడనేది. చాలా ఇష్టంగా తింటారనమాట పిల్లలు గూడా అట్లాగా. చూసారు కదా! అన్నీ అయితే కట్ చేసుకున్నాను నీట్‌గా. పచ్చిమిరపకాయలు మీకు కారానికి సరిపడా అయితే ఏసుకోండి. ఇక్కడైతే చూసారు కదా! కళాయి పెట్టుకొని ఆయిల్ ఏసుకొని ఆయిల్‌లో అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇదైతే ఆయిల్‌లో కాకుండా మనకి సంగటి ఉంటది కదండీ! రాగి సంగటి. సంగటిలోకైతే ఆయిల్‌లో ఫ్రై చేయకుండా కొంచెం వాటర్‌లో ఉడకబెట్టి పచ్చడి గాని చేసుకుంటే ఇంకా బావుంటది. సంగటిలోకైతే అట్లా బావుంటదండి. అన్నంలోకి కదా! అందుకని ఆయిల్‌లో అయితే ఫ్రై చేస్తున్నాను. ఇక్కడొచ్చేసి రోట్లో అయితే ఏం నూరట్లేదండి. మిక్సీ గిన్నెలోనే అయితే ఏస్తున్నాను. మిక్సీ గిన్నెలో ఏసినా గూడా టేస్ట్ బానే ఉంటదండి. టేస్ట్ ఏమాత్రం తగ్గదనమాట. చూసారు కదా! అయి ఫ్రై అయిన తర్వాత టమాటాలు అందులోనే కొంచెం చింతపండు గూడా అయితే ఏసుకున్నాను. టమాటాలు ఎక్కువేసుకొని చింతపండు ఏసుకోక్కర్లేదా అని మీకు డౌట్ రావచ్చండి. అదేం లేదు. చింతపండు కూడా కొంచెమైనా పడాలండి. చింతపండు టేస్ట్ అప్పుడు ఇంకా బావుంటదనమాట పచ్చడికి. చూసారు కదా! టమాటాలు కూడా అయితే మగ్గిపోయాయండి. అవి కూడా అయితే మిక్సీ గిన్నెలోకైతే తీసుకుంటున్నాను. ఇవి చల్లార్చిన తర్వాతే మిక్సీ పట్టుకోండి. లేకపోతే మొత్తం మన మొహం మీదే ఉంటదనమాట. ఎగిరిపోద్ది వేడి మీద పడితే. చల్లారిన తర్వాత మిక్సీకి అయితే పట్టుకుంటాను. ఒక సైడ్ అయితే పాలు పెట్టాను. ఇంకొక సైడ్ అయితే నెయ్యి ఉందండి. నెయ్యి కూడా అయితే కరగపెడుతున్నాను. పచ్చట్లో నెయ్యేసుకొని తింటే ఇంకా అదుర్సు కదా! అందుకని నెయ్యి కూడా అయితే కరగపెడుతున్నాను అనమాట. ఇక్కడైతే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అయితే ఏసాను. గల్లుప్పు ఉంటే ఏసుకోండి. నా దగ్గర లేదు. అందుకని సాల్ట్ ఏసాను. ఇగోండి వెల్లుల్లి రెబ్బలైతే ఒక 4, 5 అయితే ఏసాననమాట. ఉల్లిపాయ అయితే ఇప్పుడు మిక్సీ గిన్నెలో ఏయొద్దండి. పచ్చడి అయిన తర్వాత పైన చిన్న ముక్కలు కోసుకొని ఏసుకోండి. అప్పుడు తినేటప్పుడు మనకి ఉల్లిపాయ తగిలిద్ది కదా! అప్పుడు బావుంటది. చూసారు కదా! మనకైతే చల్లారింది. కొంచెం ఇదిగోండి రాగి జావ కూడా అయితే ఉదయం పెట్టింది కొంచెం అయితే మిగిలిపోయింది. అది సాయంత్రం తాగేయాలి.
ఇంక ఇదిగోండి మిక్సీ కూడా అయితే పట్టేసానండి. మరీ మెత్తగా పేస్ట్ లాగా అయితే పట్టుకోమాకండి, బాగోదు. మనం రోట్లో నూరితే ఎలా వస్తుందో చూడండి అలాగే వచ్చింది. మరీ మిక్సీ ఆపుతా అట్లాగా పట్టుకుంటుంటే మనకి ఇట్లాగ వస్తుంది అనమాట. ముక్కలుగా పట్టుకుంటే బాగుంటుంది. ఆడ ముక్కలు తగులుతుంటే పచ్చడి బాగుంటుంది అనమాట. చూసారు కదా. టుడే వీడియో అయితే ఇదండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.